హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవి చూడండి పుట్టగొడుగులు. ఈ మా ఆయన చేనుకు పోతేనట అక్కడ ఒక పుట్ట పూసింది. పుట్టగొడుగులు తీసుకొచ్చిండు. చూడండి బొడ్డలు బొడ్డలు ఎంత బాగున్నాయో. ఇవి అయితే మట్టిలో నుండి ఇప్పుడే పీక్కొని వచ్చిండు కదా, మంచిగా కనబడుతున్నాయి. వీటిని క్లీన్ చేసిన తర్వాత ఇంకెంత బాగుంటాయో. పుట్టగొడుగులు అనేవి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. అవి మీకు చూపిద్దాం ఉన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి కడిగిన తర్వాత ఇగో ఇట్లా వచ్చినాయి, ఫ్రెష్ ఉన్నాయి. తెలియంది ఏం కాదు, కాకపోతే నాకు కొంచెం ఆనందం కాబట్టి నేను తీసి చూపెడుతున్నా. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కదా ఎవరికైనా కానీ. ఆ కార్తులు ఎంబటే ఆ పుట్టలు పూస్తాయి, అప్పుడే తెచ్చుకోవాలి. మేము ఛానళ్ళకి పోయేటప్పుడు అక్కడ ఇక్కడ కనపడతా ఉంటాయి కదా. ఈ సీజన్లో ఈ కార్తులో ఈ పుట్ట వెళ్ళిద్ది అని మనకేమైనా తెలిస్తే అక్కడికి పోతే మనకు దొరుకుతాయి. అట్లనే ఈ పుట్ట మా చేనులో ఉంది. మా ఆయన వాళ్ళు వెళ్ళి చూసేసరికి దాన్ని పుట్ట పూసిందట, పట్టుకొని వచ్చిండు. ఇన్నిసార్లు అయితే ఎప్పుడు దొరకలేదు, ఇదే ఫస్ట్ టైం ఇన్నిసార్లు దొరకడం. ఎప్పుడైనా కానీ కొద్ది గొప్ప దొరుకుతాయి. కూర వండేటప్పుడు మీకు చూపెడదాం అనుకున్నా, నాకు వీలు వల్ల అసలు గుర్తులేదు, మర్చిపోయినా కూడా. కూర వండిన తర్వాత చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి తినేదే కదా. ఇది కూడా ప్రకృతి, దేవుడు మనకిచ్చిన, ప్రకృతి ఇచ్చిన వరం అన్నట్టే. ఎందుకంటే ఎప్పుడూ దొరకవు కదా పుట్టగొడుగులు, సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాయి. ఆ కార్తీని బట్టే ఆ పుట్ట వెళ్తుంది. అట్లనే ఇది కూడా చూడండి. నేనైతే అన్నంలో వేడి వేడి అన్నంలో కూర వేసుకున్నా. మంచిగా వచ్చింది కూర అయితే, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అన్నీ వేసి వండుకుంటే ఇది కూడా మంచి చికెన్ లక్కే ఉంటుంది. సిటీలో అయితే ఇంకా బాగా వండుకుంటారేమో, పల్లెటూర్లలోనే మాకు తెలిసిన వంటకం చేస్తాం, మేము చేసుకొని తింటాము. అట్లే ఇది కూడా ఇక చూడండి, వేడి వేడి అన్నంలో వేసి తిందామన్నట్టు ఇప్పుడే వండి అది కూడా మీకు చూపిద్దామన్నట్టుగా. నా వీడియో ఎలా ఉందో, ఎట్లా వస్తుందో, అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. నా వీడియో బాగుంటే ఒక కామెంట్ చేసి చెప్పండి మీ వీడియో బాగుందని ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక తింటున్నా చూడండి, ఎంత అన్నం అయితే ఎంత వేడిగా ఉందో, ఊదుకుంటూ తినాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కావాలా మీకు ఒక ముద్ద? తింటారా? పుట్టగొడుగుల కూర ఎలా ఉందో నాకైతే బాగా నచ్చింది, బాగా అనిపిస్తుంది కూడా. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం ఈ పుట్టగొడుగుల కూర తినడము, ఇదే ఫస్ట్ టైము. ఇక ముందు దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు, ఎందుకంటే ఒక పుట్ట ఒక్కసారే పూస్తుంది సంవత్సరంలో. మళ్ళీ బాయ్, మరి ఉంటాను.